హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. ఇదైతే సండే రోజు బ్లాగ్ అండి. 2 days నుంచి అలా వర్షం పడుతూనే ఉన్నదనమాట. అండ్ ఇక్కడ అలోవెరా చెట్టు ఏంటనంటే రోడ్డు వేశారండి. సైడ్నే అలోవెరా చెట్టు ఉంటే తీసేశారనమాట. వాళ్ళకి అడ్డొచ్చింది. సో చిన్న అట్ట బాక్స్లో అయితే పెట్టామన్నమాట. ఇంకా అయితే దానికి ఇంకా సర్దలేదు. సో కట్ చేస్తే వింటర్ ఏంటి, వింటర్లో వర్షం ఏంటి, నాకైతే రెండు చాలా ఇష్టమే. అయితే చెప్పడానికి వెళ్తే ఈరోజు క్లీనింగ్ ఏంటి చేద్దామా వద్దా, బట్టలు ఉతుకుదామా వద్దా అని చెప్పేసి చిన్న కన్ఫ్యూజన్లో ఉండేను. అయితే బోల్డ్ అంత పనులు అయితే మనకు ఉంటాయండి. అయితే బయట ఏంటి పని లేక వంటింట్లో అయితే కొంచెం ఆర్గనైజ్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడైతే రిఫిల్ చేసుకుంటున్నానండి కొంచెం స్పైసెస్ ఇవన్నీ కూడా. అయితే లాస్ట్ మంత్ కొంచెం గ్రాసరీ బ్యాలెన్స్ ఉన్నది అండ్ మరి కొంచెం అయితే నిండుకున్నాయన్నమాట. సో కొంచెం రిఫిల్ చేసుకుంటున్నాను. ఆర్గనైజేషన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అలాగని ఎప్పుడూ సర్దుతూ కూర్చుంటానని చెప్పేసి అనుకోకండి. నాకు సమ్టైమ్స్ ఎలాగంటే కొంచెం లేజీగా ఫీల్ అవుతాను. ఒక్కొక్కసారి ఏంటంటే యాక్టివ్గా పని చేయబుద్ధి వేస్తుంది అలాగనమాట. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం చల్లగా కోజీగా ఉంది కదా, హ్యాపీగా వంటింట్లో వెచ్చగా ఉంటుందని చెప్పేసి ఇలాగా రిఫిల్ కూడా చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కాఫీ ప్యాకెట్స్, ఇవైతే సన్ రైజ్ తీసుకున్నానండి. ఎప్పుడు కూడా పెద్ద బాటిల్స్ తీసుకునేందుకు ఇష్టపడను, ఎందుకంటే కొంచెం వాడే తర్వాత నుంచి కొంచెం గడ్డకట్టేస్తున్నది అని చెప్పేసి నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. కాబట్టి చిన్న పౌస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇదైతే ఒక 2-3 సార్లు వాడిన తర్వాత అండి అయిపోద్ది కదా, సరిపోతుంది. అండ్ ఇక్కడైతే ఇటు పడేసే కంటే కొంచెం ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా మ్యాగీ మసాలా, గరం మసాలా అయితే నేను 2-3 రకాలు తెచ్చుకుంటానండి. అంటే మనకి ఫ్లేవర్ కూడా మారుతూ ఉండాలి కదా, ఎప్పుడు ఒకేలాంటి మసాలా అయితే తినడానికి ఎవరు కూడా ఇష్టపడరు బేసిక్గా. సో ఇక్కడైతే కొంచెం సర్దుకుంటున్నాను అనమాట. చూసారా, ఇలా సర్దుకున్న తర్వాత నీట్గా కనిపిస్తున్నది కదా. ఇవైతే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే రెగ్యులర్గా కూడా ఇవి అంతగా వాడనని చెప్తాను అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం మిగిలిపోతుంటుందండి పొడి, కాఫీ పొడి మిగిలిపోతుంటే బేసిక్గా మేము ఫిల్టర్ వేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఇదైతే నాకు కొంచెం ఇష్టం అనమాట, అందుకే తీసుకొస్తుంటాను. సో అదేం చేస్తున్నానంటే ఒక చిన్న డబ్బాలో అయితే 8 డబ్బా అనమాట, అది అందులో పెడుతూ ఉంటాను అనమాట. అలా ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటామండి, అదైతే పారేస్తూ ఉంటాను అనమాట. అలా ఏదైనా వస్తువులు నేను పారేసానంటే ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే చాలా బాధగా ఫీల్ అవుతాను. అది నా వల్ల ఇది నష్టం జరిగింది కదా అని చెప్పేసి, ఏదో అది ₹1 అవని 10 రూపాయలు అవనివ్వండి, అలాగని చెప్పి ఇలాగ నేను దాచుకున్నానంటే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను. నా వల్ల కూడా అంటే ఏంటి ఇంత నేను అంటే సేవ్ చేసుకోగలిసాను అని చెప్పేసి నేను ఫీల్ అవుతాను. మీరు కూడా అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. అన్నట్టు వీడియోస్ ఎలా ఉన్నాయండి, నచ్చుతున్నాయా లేదా? ఈ మధ్యన కొంచెం వ్యూస్ తగ్గాయండి. అంటే ఈ కంటెంట్ మీకు నచ్చుతున్నదా లేదా తప్పకుండా మీ వరకు వచ్చినట్లయితే తెలియపరచండి. ఒకవేళ నచ్చిందనుకోండి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా రెండో పని వచ్చేసరికి ఈ బాస్కెట్ నా తలక బంధు అని చెప్పొచ్చు. ఎందుకంటే మంత్ ఎండింగ్ తలక బంధు అంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే బ్యాలెన్స్ ఏమైనా గ్రాసరీ ఉంటే ఈ బాస్కెట్లో పెడుతూ ఉంటాను. ఎలాగంటే నెలాఖరికి చూసేసరికి ఏవైనా నిండుకున్న డబ్బా డుబ్బీలు అని చూసేసరికి ఇన్ని గ్రాసరీ నా సొంతం అని చెప్పేసి చెప్దాం అనుకుంటున్నా. అంటే మిగిలిపోతుంటాయి కదండి, రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తూ ఉంటాను. నెలాఖరికి ఈ బాస్కెట్ తీస్తే ఒక బ్రేక్ఫాస్ట్ లేకపోతే ఒక మీల్ ప్రిపరేషన్ లేకపోతే ఒక అంటే డిన్నర్ అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇలా సేవింగ్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే ఏదో లక్షల్లో కోటుల్లో కాకపోయినా వేస్ట్ కాకుండా ఉండడం, అలాగే దానికి సరిగ్గా యూజ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. కొన్ని సామాన్లు అయితే ఈ మధ్యనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను, చాలా ఫ్రెష్గా ఉంటున్నాయండి అలా స్టోర్ చేస్తే. మరికొన్ని అయితే ఏంటంటే పొడి చేసేసి ఎలాగంటే సద్వినియోగం చేసుకుంటున్నానని చెప్పేసి చెప్పవచ్చు. చాలా పెద్ద వర్డ్ అయిపోయిందా, కానీ ఈ మాత్రం గ్రాసరీ చూసి నా మంత్ ఎండింగ్ బాక్స్ చూసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సర్దుకునే పని అయిపోయిన తర్వాత ఒక చిన్న రెసిపీ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇదైతే నేను చేశాను మిక్స్చర్ అండి ఇంట్లోనే. అంటే మనకి టీ టైమ్ స్నాక్స్లోకి ఏమైనా కొంచెం బిస్కెట్ కానీ మిక్స్చర్ కానీ ఉంటే చాలా బాగుంటుంది కదండి. అంటే బయట కొనే కంటే ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందని చెప్దాం అనుకుంటున్నా. అయితే మిక్సర్లోకి ఫస్ట్ అయితే బేసన్ కొంచెం కలుపుకున్నాను. అంటే బేసన్లో కొంచెం వేసుకున్నాను బియ్యం పిండి, అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. ఇక్కడైతే మరిగించిన ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ నేను చేసుకుంటున్నాను సేవ్ అయితే ఎక్కువ కారంగా మనకి ఉండక్కర్లేదండి. అయితే మిక్సర్ అంతా కూడాను కొంచెం తక్కువ కారంగానే చేశానండి, ఎందుకంటే మా ఇంట్లో అంత కారం ఎవరు తినరు. సో చూసుకొని కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుంటున్నానండి. ఈ వీడియో అంటే ఈ రోజు అయితే షూట్ చేసింది కాదండి, ఇదైతే కనీసం ఒక 1 week బిఫోర్ చేసిందనమాట. రెసిపీ ఇంత టేస్టీగా వచ్చింది కదా, మీతో తప్పకుండా షేర్ చేయాలి అనిపించింది.
ఆ తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ అయితే శుభ్రంగా వేడెక్కిపోయింది. అండ్ మన జంతికీలు గొట్ట ఉంటుంది కదా, అందులో అయితే రకరకాల షేపులు ఉంటాయి కదండి. అందులో అయితే సన్నంగా ఉండే సేవ్ దాంట్లో అయితే వేసాను అనమాట. ఇలాగే మనం సెపరేట్గా ఓన్లీ సేవ్ కూడా చేసుకొని ఉంచుకోవచ్చండి. కానీ ఈసారి ఏంటంటే అన్నీ సెపరేట్గా ఎప్పుడూ చేస్తుంటాం, మిక్సర్ అయితే ఒకసారి ట్రై చేద్దాం ఎలాగొస్తుంది ఏంటి అని చెప్పేసి. ఇది కూడా నేను ఫస్ట్ టైం చేశాను, కానీ చాలా బాగొచ్చిందని చెప్పేసి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు అయితే ఇష్టపడి తింటారండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సేవ్ అయితే శుభ్రంగా రెడీ అయిపోయింది. ఇదే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశానండి, మిగతావన్నీ కూడా చాలా కొంచెం కొంచెం చేశానమాట. 2 ఉండల వరకు చేశానండి. చూస్తున్నారు కదా, గోల్డెన్ కలర్ వచ్చేసి చాలా బాగుంది. అదే బ్యాటర్లోని కొంచెం గరం మసాలా వేసి కలిపానండి. ఏం చేశానంటే గంటి రిబ్బన్స్ అంటాం కదా, అది చేశాను అనమాట. ఆ తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను, కొంచెం టైట్గా అనిపించిందండి పిండి అయితే. సో అదనమాట. ఇదిగోండి రిబన్స్ అయితే వేసేస్తున్నాను. ఆయిల్ అంతా కూడా కొంచెం మధ్యలో ఆపేసానండి. ఎక్కువ వేడెక్కిపోయింది అనుకోండి, బయటికి రెడ్గా వచ్చేస్తుంది అండ్ లోపలైతే పచ్చిగా ఉంటుంది. మంచి క్రిస్పీనెస్ బిస్కెట్స్ లాగా రావాలి అని అంటే ఆయిల్ సమంగా వేడెక్కి ఉండాలన్నమాట. సో ఇలాగా నా ఫ్రీ టైంలో రకరకాల ఐటమ్స్ అయితే చేయడానికి ఇష్టపడతానండి. లైక్ ఎలాగంటే కొబ్బరుండలు చేస్తాను, రవ్వ లడ్డూలు చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్ ఏంటంటే ఇంట్లో చేసినవే, బయట నుంచి కొనేవి చాలా తక్కువ అనమాట. రిబ్బన్స్ అయితే ఒక ట్రిప్ అయితే అయిపోయాయండి. ఇదైతే జంతికి అంటే కాడల్లాగా ఉంటాయి కదండి, అదైతే వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం గరం మసాలా వేసిందే బేసన్లోని. ఇది కూడా వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఒకటే జంతికలాగా వేసాను అనమాట. నాకు ఈ రెసిపీస్ అన్నీ చూస్తుంటే కృష్ణాష్టమి గుర్తుకొస్తుంది. 21 రకాల రెసిపీలు అయితే చేశానండి. ఒక్కసారి మన ఛానల్కి మీరు విజిట్ చేశారంటే, అంటే లాస్ట్ బ్లాగ్లో కూడా ఇలాగనే చెప్పాను, విజిట్ చేయండి ఒకసారి మన ఛానల్కి, బోల్డ్ అనే రెసిపీలు ఉంటాయండి. సో కట్ చేస్తే మరి కొంచెం మైదా కలుపుకున్నానండి. మనకి మిక్చర్లోని అంత బేసన్ తలకు ఫ్లేవర్ ఉన్నప్పటికీ చిన్న మైదా ఫ్లేవర్ వస్తే మంచి బాగుంటుంది కదా. మైదాతో చేసుకున్నాను చిన్న చిన్న లిమ్కీస్ అండి, చాలా కొంచెం క్వాంటిటీలో కలిపాను అనమాట. సో ఇదిగోండి లిమ్కీలు కూడా కట్ చేసేసుకున్నాను. ఇది వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. నా చేయి మీదకైతే ఆయిల్ తుళ్ళిందనమాట. ఆ తర్వాత జాగ్రత్త పడిపోయానులేండి. ఒకసారి జరిగితే మిస్టేక్స్, ఆ తర్వాత మళ్ళీ అలా చెయ్యం కదా. సో ఇదిగోండి చూస్తున్నారు కదా, చేతి మీదకైతే ఆయిల్ వచ్చేసింది. సో ఆ తర్వాత ఇదిగోండి లిమ్కీలు కూడా శుభ్రంగా వేగిపోయాయి అనమాట. లిమ్కీలు కొంచెం అలాగ ఒక ట్రిప్ అయ్యాయో లేదోనండి. ఈ లోపల చేసుకున్న జంతిక, సేవ్ ఇవన్నీ ఉన్నాయి కదా, రిబ్బన్స్, ఇవన్నీ కూడా కొంచెం చేతితోటే అలా కొంచెం విరక్కొట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ అనుకున్నాను లాస్ట్లో విరక్కొడతాను, అన్నీ కలుపుతానని చెప్పేసి. కానీ రాను రాను నేను కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ నేను యాడ్ చేస్తున్నాను. లైక్ ఎలాగంటే పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదండి. సో ఇప్పుడే శుభ్రంగా ఇవన్నీ చేతితోటి కొంచెం అలాగా స్మాష్ చేసేసుకుంటున్నాను. మనకి ఈ మిక్స్చర్ చేసేటప్పుడు అండి చెప్పాను కదా, ఆయిల్ కనుక కరెక్ట్గా వేడెక్కి ఉన్నదంటే ఎక్కువ పీల్చదు కూడా. ఈ రెసిపీలో ఈ మిక్స్చర్లో అయితే అస్సలు ఎక్కువ ఆయిల్ పీల్చలేదండి. సో లిమ్కీల పని అయిపోయిన తర్వాత ఇక్కడైతే జల్లెడలో వేసేసాను పల్లీలు. ఇవి పల్లీలు ఏంటంటే కొంచెం అలా స్లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు టైం తీసుకుందండి. ఒక్కొక్కసారి మనం హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి, లోపల పచ్చి స్మెల్ ఒకటి ఉంటుంది, నాకైతే అది అస్సలు నచ్చదండి. సో అది పల్లీలు వేయించిన తర్వాత ఇదైతే కార్న్ఫ్లేక్స్ అండి. ఇదైతే కెలాగ్స్ తలకది కాదు, నార్మల్గా షాప్లో తీసుకున్నాను అనమాట. మిక్సర్లో మనకు వస్తుంటాయి చూడండి, క్రిస్పీగా చాలా బాగుంటాయి కదా. ఇందులో యాడ్ చేయకపోయిన వస్తువు లేదండి, అన్నీ అంటే కుదిరే అనమాట. ఈరోజు చెప్పడానికి వెళితే మరి కొంచెం వేయించుకుంటున్నాను అటుకులు కూడా డైరెక్ట్గా కడాయిలో వేయకుండా ఇలాగా జల్లెడలో వేసేసి ఫ్రై చేశాను అనమాట. అటుకులు అయితే త్వరగా వేగిపోయాయి అనమాట. అది కూడా దగ్గరుండి చేసుకోవాలి, వైట్గానే ఉండాలి మనకి, వేగాలి బట్ వైట్గానే ఉండాలి మనకి అటుకులు. సో ఇదిగోండి అటుకులు కూడా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ మరి కొంచెం వేసుకుంటున్నాను పుట్నాల పప్పు అంటే ఎక్కువగా మనకి మిక్చర్లో కనబడదు, ఇలాగ కొమ్ము శనగల్లా కనబడతాయి చూడండి మిక్చర్లో, అది నేను తలుచుకుంటూ వేసాను పుట్నాల పప్పు అనమాట. అండ్ మరి కొంచెం కాజు, దీనికి మేము రిచ్ ఫుడ్ అని చెప్పేసి పేరు పెట్టామండి. చాలా అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ కదా కాబట్టి అలా పెట్టాం. అండ్ ఇది వచ్చేసరికి పెసలు. సో మిక్చర్ చేద్దామని ముందే ఫిక్స్ అయిపోయాను కాబట్టి ఓవర్ నైట్ కొంచెం నానబెట్టేశానండి. అంతే, బాయిల్ ఏంటి చేయలేదు, లో ఫ్లేమ్లో ఇలా జల్లీల్లో పెట్టేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఆటోమేటిక్గా అదైతే శుభ్రంగా వేగిపోయానమాట, తొక్క కూడా శుభ్రంగా ఊడొచ్చేసింది. ఆ తర్వాత ఇదిగోండి 1 by 1 యాడ్ చేసుకుంటున్నాను.
నెక్స్ట్ అయితే ఇదిగోండి కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అయితే ఫ్రై చేసే ముందర కరివేపాకు ఎప్పుడూ కడగొద్దండి, అంటే కొంచెం చెట్పట్లాడి పేలుతుంది, మన మీదకి వస్తుందన్నమాట. డ్రై చేసిన కరివేపాకు కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను. అదే శనగపిండిలో కొంచెం వాటర్ కూడా వేసుకొని, అంటే కొంచెం పలుచగా చేసుకొని కొంచెం బూందీ కూడా రెడీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే బూందీ వెయ్యొద్దులే అనుకున్నాను, సో కాబట్టి లాస్ట్లో అనిపించింది. నెక్స్ట్ వేసుకున్నాను కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి. ఇంతేనండి, ఫ్రై చేసిన ఐటమ్స్ అన్నీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మెయిన్ ఏంటంటే కొంచెం గరం మసాలా, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం చాట్ మసాలా, ఇవన్నీ కూడాను శుభ్రంగా కలిపేసుకుంటున్నానండి. నెక్స్ట్ అయితే కొంచెం చల్లారనిచ్చాను అనమాట. ఈ లోపలే మా వాళ్ళకి కొంచెం ప్లేట్లో వేసేసి ఇచ్చేసానులేండి. 10/10 మార్కులు అయితే ఇచ్చారనమాట. చాలా టేస్టీగా వచ్చింది. నెక్స్ట్ అయితే బ్యాలెన్స్ ఉన్నదైతే ఎయిర్ టైట్ కంటైనర్లో దాచుకుంటున్నాను అనమాట. స్వీట్ కాజాలు కూడా ఈరోజు చేశానండి. అలా ఈవినింగ్ టైంలో ఒక ప్లేట్లో కొంచెం మిక్చర్, అలాగే కొంచెం స్వీట్లు ఏమైనా వేసుకొని అలాగే ఏమైనా సిరీస్ చూసుకుంటే అద్భుతంగా ఉంటుంది కదా. సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేద్దామా? నచ్చిందా? చిన్న కామెంట్ చేయండి, నచ్చకపోయినా తెలియపరచండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.